హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మాకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళానండి. స్వామివారి స్వయంభూ అండి. ఇక్కడ కొబ్బరికాయలు అన్ని పూజకు కావలసిన సామాగ్రి అంతా కూడా దొరుకుతాయండి. ఇది నవగ్రహ మండపం అండి. స్వామివారు రోడ్డు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి టైంలో స్వామివారి శివలింగం బయటపడిందండి. ప్రతిష్ఠించేసి గుడి అయితే కట్టారు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నివేదన సమర్పించాలండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రదక్షిణ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆలయంలో దేవతా వృక్షాలను నాటారండి. అన్ని వృక్షాలు నాటారండి. దేవతా వృక్షాలనే నాటారు. సోమవారమే కాదండి, ప్రతిరోజు జనాలు బాగా ఉంటారు. ఇక కార్తీక మాసంలో అయితే చెప్పలేమండి, అసలు 24 అవర్స్ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్వామివారు కూడా స్వయంభూ కదండి, కోరిన కోరికలు తక్షణమే తీరుతూ ఉంటాయి. సోమవారం వచ్చేసి భక్తులకి భోజనాలు కూడా పెడతారండి. భోజనశాల ఉంది పక్కనే. అలాగే ఆలయ ప్రాంగణం కొంచెం చిన్నగా బయట ఓపెన్ ప్లేస్ చాలా ఉందండి. స్వామివారికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిందండి. ఈయన కాశీ విశ్వేశ్వర స్వామి అంటారండి. ఇక్కడ ప్రస్తుతానికి స్వామివారిని స్వయంభూగా వెలిశారు. కానీ చాలా అంటే పూజారి గారు కూడా చాలా భక్తులను రిసీవింగ్ బాగుంటుందండి. కొంచెం చిన్న ఏజ్లో ఉన్నటువంటి పూజారులేనండి. బాగా చేస్తారండి. అసలు ఘనంగా ఉత్సవాలన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. నందీశ్వరుల వారికి కూడా అభిషేకాలు జరిగాయండి కార్తీక మాసంలో. శివయ్యకి సంబంధించిన ప్రతి పూజలు ఘనంగా చేస్తారండి. పూజారులు ఒక 5-6 ఉన్నారండి. నాకైతే బాగా సెంటిమెంట్ అండి. నేను స్కూల్లో టీచర్ అని చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు మండే రోజు కంపల్సరీ స్వామివారి గుడికి వచ్చి వెళ్తానండి. నాకైతే మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి గుళ్ళోకి రాగానే. స్వామివారి మూర్తి కూడా చాలా అండి. స్వామివారు కరెక్ట్గా అక్కడ కూర్చొని మనల్ని ఆశీర్వదించడానికి కూర్చున్నట్లే ఉంటుందండి. అంత బాగా అలంకరిస్తారు. వాటర్ షెడ్ ఉందండి, భోజనశాల ఉంది. అలాగే పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ. నేనైతే మండే కంపల్సరీ వస్తానండి. ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ఓపెన్ ప్లేస్ కూడా ఉంది బయట. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలండి.